అందరికీ నమస్తే అండి. మరి నిన్న కరెంట్ ఛార్జీలు పెంచాం అన్నట్టుగా వీళ్ళు ధర్నాలు చేయటం, ర్యాలీలు చేయటం, ఇది ప్రభుత్వాన్ని ఏదైనా తప్పు చేస్తే అడగవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఈ కరెంటు బిల్లులు పెంచింది మీరే. ఆ విషయం మీరు మర్చిపోతే అలాగా? అలాగే ఈ రోజున వీరు కూటమి చేసే అభివృద్ధి చూసి వారవలేక మీరు ఏదో ప్రజలను మభ్య పెడతానికి మీరు ఈ ర్యాలీలు ఈ చేయటం వల్ల, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇవాళ నరసాపురంలో జిల్లా కేంద్రం పోగొట్టారు, అలాగే మెడికల్ కాలేజీ పోగొట్టారు. మరి జిల్లా కేంద్రం పోగొట్టినప్పుడు నిన్న మీరు ర్యాలీగా వెళ్ళిన ప్రతి వ్యక్తి అడగాలి కదా, నరసాపురం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం రావాలి కదా. మీరు ఆ విషయాలు మీ నాయకుడిని అడగాలి, మీ మాజీ ఎమ్మెల్యేని. అంతేగాని ఏదో ప్రభుత్వం మీద బురద జిమ్ముదాం అనుకుంటే అది పొరపాటే. ఇవాళ ప్రసాదరాజు గారు ఆయన పదవి కోసం, ఆయన లబ్ధి కోసం మరి జిల్లా కేంద్రాన్ని భీమవరం తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. మరి పాలకొల్లు మెడికల్ కాలేజీ వెళ్ళిపోయింది. అసలు నరసాపురాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకేమైనా ఉందా? ఎంతసేపు రాజకీయాలు, డబ్బు సంపాదించుకోవటమే పనిగా పెట్టుకున్నారే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్ప, ఏనాడు కూడా ప్రజల కోసం, ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉద్యోగాలు ఇప్పిందాం, మంచి పాలన ఇద్దాం, నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేద్దాం అన్న ఆలోచనలు అయితే మీకు ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేయాలి. మీరు దేన్నైనా ప్రశ్నించండి, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు చేసినా ఆయన ఏమన్నారు? నన్ను కూడా మీరు ప్రశ్నించాలి, నేను తప్పు చేస్తే దానికి నేను కూడా బాధ్యుడినే. కాబట్టి ఈ రోజున చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇవాళ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి, అలాగే మంచినీరు సదుపాయం కానివ్వండి, ఆయన చేసిన విధానం ఆ గిరిజనులందరూ కూడా ఒక దేవుళ్ళగా కొలుస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్కు ఉన్న నీతి, నిజాయితీ, నిబద్ధత. ఆయన ఎన్నో అవమానాలు పొందాడు. ఏనాడు కూడా ఎవరి మీద కక్ష, రివెంజ్లు అటువంటి తీర్చుకునే మనస్తత్వం కాదైంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఈ ధర్మా న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జై జనసేన.